కాడ కన్ను కొట్టేస్తానే నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే నేను చిచ్చుబుట్టి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో వెచ్చని వయసుని తింటుగా చేసుకో. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కేక్. గుడ్డు ఆమ్లెట్ అవుతుంది, కోడి చికెన్ అవుతుంది. గుడ్డు ఆమ్లెట్ అవుతుంది, కోడి చికెన్ అవుతుంది, మేక మటన్ అవుతుంది. నా కవిత విన్నాక మీరు చప్పట్లు కొట్టకపోతే ఇంకో కవిత మొదలవుతుంది. సో ఇవాళ మన షోలో రెండు గ్యాంగులు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. Music, disco, move it, slowly, slowly. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Yen cheyalo chesedam, yaka anni right and nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. వాట్ ఎంట్రీ, అబ్బా బాబా, ఒక సరికొత్త నృత్య రూపం చూసాం ఇవాళ. చాలా బాగా కుదిరింది. సో ముందుగా మేడం గారు, మీ పేరు? రేణుక. ఏం చేస్తుంటారు రేణుక? ఆర్టిస్ట్. సో టైం దొరికినప్పుడు ఏం చేయాలంటే ఇంట్రెస్ట్? ఎక్కువ అయితే నేను డాన్స్ అది చూసాను ఇందాక. అవును. సో డాన్స్ కాకుండా ఇంకా టీవీ చూడడం. టీవీ చూస్తారా మీరు? వావ్, వెరీ గుడ్. ఏం చూస్తూ ఉంటారు టీవీలో? మీ ప్రోగ్రామ్ కిక్. నా చెవికి వచ్చి వేరే వాళ్ళ పేరు చెప్తే బాగోదని. వెరీ గుడ్. మాస్టర్, మీ పేరు? ఆనంద్ కుమార్. ఏం చేస్తుంటారు? జబర్దస్త్ ఆర్టిస్ట్. అండ్ ఇది కాకుండా ఖాళీ టైంలో ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. షోస్ చేస్తుంటాను. ఎవరిని బాగా ఇమిటేట్ చేయడం ఇష్టం? పవర్ స్టార్ పవన్. సో మా కోసం పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేస్తారా? చేస్తాను. ఓకే. గబ్బర్ సింగ్ లో డైలాగ్ చెప్తాను. స్టార్టింగ్ విలన్ డబ్బులు కొట్టేసి వెళ్ళిపోతుంటాడు. మా ఏరియా ఎప్పటి నుంచో లేదు, ఎవడా నువ్వు? పేరు గోత్రం చెప్పడా? నేను గుడికొచ్చానంట్రా, బరిలోకి వచ్చాను. ఇక తెలుసుకోవడాలి. అలా సంప ఆ సిద్ధ పిల్లడు కూడా తొట్టిగా 5 నిమిషాలు ఉండాలి. ఏంట్రా వాళ్ళు రానుంటాను, 2 బిల్లు తీసుకుని నేను అక్కడికి వస్తానని చెప్పండి. ఏడుపు కొట్టేదోళ్ళరా, అది నేనే చెప్పాలి. ఉటాన్లాగా బందోయిస్తాలా కుత్తాంకో. మీ అన్న 24 గంటలు పొడి చేస్తాను, పీకేస్తా అన్నాడు. ఆడ ఆలోచన ఏంటి, ఆడ స్కెచ్ ఏంటి, ఆడ ప్లాన్ ఏంటి, ఇవన్నీ నాకు తెలియాలి. వెరీ వెల్ డన్, సూపర్ టాలెంట్ ఇది. ఓకే మేడం గారు. హాయ్ ప్రదీప్. హలో. నా పేరు సునీత మనోహర్. ఏం చేస్తుంటారు? నేను బ్యూటీషియన్ ని ప్లస్ డిజైనర్. బ్యూటీషియన్స్ వచ్చినప్పుడు డౌట్ అడగాలి. రోజు స్నానం చేయకుండా తెల్లగా ఎలా ఉండాలి? కష్టం సార్. లైట్ గా ఇటుకరాయి తీసుకుని కొంచెం తడి చేసుకుని కొబ్బరి పీచు ఉంటుందే అది కూడా తీసుకుని బాగా రుద్దుకున్నారనుకోండి, అదోలా ఉంటుంది ఫేస్. వెరీ గుడ్. వెల్కమ్ టు ది షో. థాంక్యూ సార్. అండ్ yes, మీరు గణపతి. సో మీరేం చేస్తుంటారు? ఆర్టిస్ట్ అండి. యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? సరదాగా అప్పుడప్పుడు సాంగ్స్ హమ్ చేస్తుంటానండి. సాంగ్స్ హమ్ చేస్తుంటారా? అంటే బాత్రూమ్ లో ముచ్చుతున్నకి ఒక 2-3 వదిలేరేలా? ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఓకే. సో మీ నలుగురు గ్యాంగ్ కాబట్టి మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. బాగా ఆలోచించి
₹1 అర్ధ రూపాయ ఇప్పుడు అర్ధ రూపాయి ఎందుకు గుర్తుకొచ్చింది మీకు? మనిషి జీవితంలో మన భార్య కూడా అర్ధంగి కదండి, మన వైఫ్ హాఫ్ భాగం ఇచ్చేస్తాను. ఆటది లేకపోతే సగం లైఫ్ వేస్ట్ అన్నది. అందుకే ₹1 నుంచి అందుకే స్టార్ట్ చేసాం. ₹1 దాకా ₹1 ఉంటేనే రూపాయి ఉంటుందని, ₹1 ఉంటేనే కొన్ని. అవునమ్మా, అలా ఊహించి బాగానే కవర్ చేశారు కానీ. సో ₹1 మీ గ్యాంగ్ పేరు అంతే కదా? ఓకే, నాకు అర్థమైంది. ఇంకెప్పుడు అడగను, ఎవరిని అడగను నేను ఎందుకని. సో ఇట్ సైడ్ ₹1 గ్యాంగ్, మరి మీకు పోటీగా ఇంకో గ్యాంగ్ వస్తారు. సో లెట్స్ వెల్కమ్ దెం. 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి దువా 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 హే చేసితారు లెట్స్ అయ్యేదాకా చాందనీలో షాంపేన్ బబుల్ పగలు రేయి తేడా లేని పార్టీ మేక్ సమ్ ట్రబుల్ లైఫ్ ఏ లవ్లీ ఆటే ఆడుకో ఇది ఈజీ పజిల్ కొంచెం నొప్పంటే మార్చి వేసే వెల్కమ్ విజిల్ సమ్మర్ సూటెడ్ బూట్ తాగే కొంచెం అబ్సల్యూట్ అందాలన్నీ చేస్తే షూట్ చేసే ఎవ్రీడే రిబూట్ పేదా కబ్జా చేసే బూట్ మస్తి చేసే మంది లూట్ ఆలోచిస్తూ అవ్వదు లేట్ ఫాలో అయిపో మేరా రూట్ 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి దువా 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 హే దేశీ సూపర్, వాట్ ఏ డాన్స్ అసలు చంపేశాం మనం. వెరీ గుడ్. మేస్టరు, మీ పేరు, మీ గురించి? శ్రీధర్ నా పేరు. శ్రీధర్. నేను జబర్దస్త్ ఆర్టిస్ట్, వెంకీ మంకీస్ టీమ్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారు ఖాళీ టైంలో? మూవీస్ చేస్తున్నాను. సో యాక్టింగ్ కాకుండా అదే జీవితంగా వేరే ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నారా? నార్మల్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు ఇది యాక్టింగ్ ఏనా? సో ఇలా నవ్వుతూనే ఉండండి యాక్టింగ్ చేస్తూ. వెరీ గుడ్. మీరు? నా పేరు ప్రియా. ప్రియా, యా. ఓకే. నేను ఆర్టిస్ట్. అది కాకుండా నా ప్రొఫెషన్, నేను జాబ్ చేస్తాను. వెరీ గుడ్. ఈ రెండు కాకుండా టైం దొరికితే మంచి లైఫ్ లో కిక్ కోసం ఏం చేస్తుంటారు? బర్గర్ తింటుంది. నేను ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుంటాను టైం అంతా. వెరీ గుడ్. ఎస్ మేడం గారు. నా పేరు సరయు. సరయు, ఓ వెరీ గుడ్. సరయు అంటే? సరియు నది. నది పేరు. అవును. ఓకే. నేను ఆర్టిస్ట్ ని. ఓ నేను మూవీస్ చేస్తున్నాను. వెరీ గుడ్. సో పాటలు పాడతారా? లేదండి. కవితలు రాయడం, పాటలు పాడడం సపోర్ట్ చేయట్లేదు అసలు. చూసారుగా ఎలా ఉందో, మాట్లాడుతూనే ఇలా ఉంది. ఏది ఒకసారి మళ్ళీ ఇంకొకసారి యాస్టీస్ వస్తుంది. ఓకే, వెల్కమ్. ఎస్ మాస్టర్, సభకు నమస్కారం. నమస్కారం. సో మీ పేరు? ప్రసాద్ అనే నా పేరు. ప్రసాద్. నేను వెంకీ మంకీస్ టీమ్. వెంకీ మంకీస్ జబర్దస్త్. వెంకీ మంకీస్ టీమ్. సినిమాలు బాగా చూస్తారు? చూస్తాను నేను. ఎవరు ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్స్ అంటే అందరూ. ఎవరో ఒకరు డిసైడ్. సౌందర్య గారు. వెరీ గుడ్ అన్న. ఇంకేంటి విశేషాలు? ఏం చేస్తుంటావు ఖాళీ టైం? భోజనం చేస్తుంటాను అప్పుడు. భోజనం చేస్తాను. చేయగడుకుంటూ ఉండు అప్పుడు. ఇట్ సైడ్ గ్యాంగ్ పేరు ₹1 అని డిసైడ్ చేశారు. సో మీ నలుగురు కలిసి మీ గ్యాంగ్ పేరు ఏదైనా ఏముంటే బాగుంటుందని డిసైడ్. మా గ్యాంగ్ పేరు రూపాయి. అంతే. దీన్ని డిసైడ్ చేసుకోవడం లేదు, టైం వేస్ట్. అది ఓన్లీ ₹1 కానీ ఇక్కడ రూపాయి. ₹1 గ్యాంగ్ అండ్ ఇట్ సైడ్ రూపాయి గ్యాంగ్. ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ముందుగా ₹1 గ్యాంగ్. మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? మ్యూజిక్ ఆన్. Disco move it. Your time starts in 3, 2, 1, go. బిర్యానీ. బిర్యానీ. అరుమ. బిర్యానీ. బిర్యానీ. అమ్మ. బిర్యానీ. అమ్మాయి లాంటి. బిర్యానీ. అమ్మాయి లాంటి. అమ్మా నాన్న. బి 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 పిల్లి. బిర్యానీ. పిల్ల. బిర్యానీ. బిర్యానీ. అదే సరిగ్గా చెప్పు. బి బి అమ్మ. బిర్యానీ. అమ్మ లాంటి. నీ నాన్నకు ప్రేమతో. బిర్యానీ. బిర్యానీ. ఓన్లీ అమ్మ. మామూలుగా చెప్పు. ఇగో జర్దా పాన్. జర్దా సీతయ్య. సీతయ్య. జర్దా పాన్. జర్దా అది పాన్. ఎలా చెప్తున్నాను అది? ఇటు చూడు. జర్దా పాన్. యాక్ట్ చేయకూడదు. సీతమ్మ అందాలు రామ చిత్రాలు. భలే చెప్పానా? చాలా అద్భుతం. జర్దా హోటల్. హోటల్. బూమర్. బూమర్. హోటల్. ఏయ్ నన్ను చూడు. నువ్వు రావాలి.
కోతి. హోటల్ హోటల్ టీ. హోటల్ కాఫీ. హో హో హోటల్ కోల్డ్ కాఫీ. హోటల్ ఎక్కడుంటది? హోటల్ ఎక్కడ ఉంటుంది? కాఫీ డే. టైం వేస్ట్ చేస్తున్నాడు దా దా టీ కొట్టు. బిస్కెట్. టీ షాప్. టీ షాప్. బిస్కెట్ టీ స్టాల్. టీ స్టాల్. నా పెదాలు చూడరా బిస్కెట్ ఒక్క నిమిషం. పెట్టుకో టైం అయిపోతుంది. అయిపోయిందనే అది ఏం చెప్తుంది? బిస్కెట్ బిస్కెట్ బిస్కెట్. ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్ చూడరా టైం అయిపోతుంది చెప్పు చెప్పు. ఓవర్ యాక్షన్ కోల్డ్ కాఫీయా? ఓవర్ యాక్షన్ లాస్ట్ ది ఓవర్ యాక్షన్ చెప్పలేదు. బిస్కెట్ చెప్పింది. బిస్కెట్ చెప్పారు. హోటల్ చెప్పలేదు. టీ స్టాల్ చెప్పు. చెప్పలేదమ్మా. జర్దా పాన్ చెప్పలేదు. పానా? బిర్యానీ చెప్పలేదు. అన్నిటికీ మీరు చూసారు. ఏయ్ బి 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 ఒకటి రైట్ ఆన్సర్. 100 పాయింట్స్. సో ఇట్ సైడ్ 100 పాయింట్స్ వచ్చాయి. ₹1 100 వస్తే రూపాయికి ఇంకా రావాలి కదా. మరి ఎవరు వస్తారు మీ గ్యాంగ్ నుంచి? ప్రియాన్ ప్రసాద్. ప్రియాన్ ప్రసాద్ రండి, కమాన్. మ్యూజిక్ ఆన్. Music on disco on move it on ఈ రౌండ్ ఆడాలంటే వాళ్ళకంటే మనకి ఎక్కువ పిచ్ ఉండాలి. రైట్? మీకు పిచ్ ఉందా? ఉంది. వెరీ గుడ్. థమ్స్ అప్. Your time starts in 3, 2, 1, go. బుల్బుల్. బుల్ బుల్ పులిహోర. బుల్ పూరి. బుల్ పులి. బుల్ పూరి. బుల్ బుల్ పులి. బుల్ బుల్ బూతు. బూతు. అమ్మాయే సన్నగా. అమ్మాయి అమ్మాయి. సన్నగా అమ్మాయి. అమ్మాయి నువ్వు అమ్మాయి. సన్నగా సన్నగా అమ్మాయి తెలుసా? నెస్ 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 నెస్. అమ్మాయి సన్నగా సన్నగా గట్టిగా చెప్పు. సన్నగా స్లిమ్ స్లిమ్ నెస్ స్లిమ్ నెస్ నెస్. సరే పో కాటుక కళ్ళు. కాటుక గాజులు. కాటుక గాజు ఒక. కా అది చూడకు. కా కాటుక అడుగుతా. నువ్వు నా లిప్స్ చూడు తింటావు తను కాటుక అడుగు. బెగ్గింగ్. కేక. కేక లేక. కే కేక. కే కే లవ్ లెటర్. కే కే ఏకే. కేక పీకే. పీకే. పవన్ కళ్యాణ్. నువ్వు చెప్పకు ఆ. నాది విను నువ్వు చెప్పు. ఆ. కే కే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా. కే కేక కే కేక్. కేక కేక. బంతి పూలు. బంతి పంది. పంది. బంతి బెల్లం. బంతి బంతి. పూలు బంతి పూలు. బంతి పూలు రైట్ ఆన్సర్. కేక రైట్ ఆన్సర్. కాటుక కళ్ళు చెప్పలేదు. చెప్పలేదు. అమ్మాయే సన్నగా. అమ్మాయి చెప్పి నన్ను చూపిస్తుంటే నీకు అర్థం నువ్వు సన్నగా ఉన్నావు అమ్మా కాలేదు నువ్వు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే భయ్యా. సో ఇప్పుడు ఫస్ట్ లో చెప్పింది బుల్బుల్. బుల్బుల్. బుల్బుల్ అది చెప్పలేదు. సో అండ్ టైం అంతా అప్పుడు నువ్వు చెప్పాలి ఇలా అనాలి. అప్పుడు బుల్బుల్ అలాగే ఉంటావు. సో ఓన్లీ 2 రైట్ ఆన్సర్స్. 200 పాయింట్స్. ఓకే, ₹1 100 వస్తే రూపాయికి 200 వచ్చింది. వచ్చాం ఇప్పుడు సెకండ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ అయ్యే టైంకి ₹100 100, రూపాయి 200. ఓకే, వెల్ ప్లేడ్. సో ఇప్పుడు రెండో రౌండ్ లో
మీ గ్యాంగ్ నుంచి వీరనారిలు వచ్చి సూపర్ ఉమెన్లు వచ్చి ఈ రౌండ్ ఆడతారు అండ్ వాళ్ళే మీ టీం ని కాపాడతారు. ఓకే, యాజ్ యూజువల్ గా ఈ స్క్రీన్ మీద ఒక వీడియో వస్తుంది. వీడియో అయిపోయాక నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అంటాను. ఈ బెలూన్ మీద కూర్చున్న వాళ్ళు హాప్ చేసుకుంటూ వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకుని నాకు ఇస్తారు. నాకు ఫస్ట్ ఎవరు డైమండ్ ఇస్తారో, ఎవరు కరెక్ట్ గా జంప్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. ఎస్, అండ్ ఆడుతున్న వాళ్ళు కాకుండా మిగతా ముగ్గురు వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. వాళ్ళకి హెల్ప్ చేస్తే -100 పాయింట్స్. ఓకే, ఆడియన్స్ లో కూడా మీరు ఎవరైనా ఆన్సర్ చెప్పొచ్చు. చెప్పిన వాళ్ళకి ఒక మొట్టికాయ. ఓకే, సో ₹100 గ్యాంగ్ లోంచి ఎవరు వస్తున్నారు? రేణుక. అండ్ రూపాయి గ్యాంగ్ నుంచి సో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. ఓకే, నో ప్రాబ్లం, వెరీ గుడ్. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. వస్తున్నా. రోజు నాకు ఇది డ్యూటీ అయిపోయింది. ఎత్తుంటే కానీ ఎక్కలేరు దిగలేరు. ఆ దిక్కుమాల సైకిల్ అమ్మేసి ఏ బస్సు ఎక్కి పోవచ్చుగా. ఇదిగో తోసుకు తెచ్చి బస్ ఎక్కి వాళ్ళ చేత వీళ్ళ చేత తొక్కించుకోవడం కంటే ఇది ఎక్కి తావడమే బెటర్. ఇదిగో సాయంత్రం 5:30 కల్లా వచ్చేస్తా. చూలు పట్టుకు రెడీగా ఉండు. వస్తా. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మీరు చూసిన ఈ సీన్ లో ఏబిఎస్ గారు నడుపుతున్న సైకిల్ కి ఉన్న బ్యాగ్ ఏ కలర్? బెలూన్ తో పాటమ్మా. అది కాదు, అది కాదు, మీది అది కదా, క్రాస్ డైమండ్ చెప్తారు కదా. రండి, ఆ డైమండ్ తీసుకురండి. బెలూన్ మీద రా అమ్మా. అర్థం కాలేదా? నేను అదే చెప్పా ఇక్కడ ఉన్నప్పుడు. ఈవిడేమో ఇక్కడున్న డైమండ్ తీసుకెళ్లిపోద్ది, ఈవిడేమో అక్కడ దాకా వెళ్ళి అయిపోయి నుంచి చూస్తుంది. రిటర్న్ రావచ్చు కదమ్మా, అయిపోద్ది. వచ్చినప్పుడు కూడా బెలూన్ మీదే రావడం తెలియదు. అయ్యో, ఇటు ఇచ్చేయండి డైమండ్. అయితే మీరు అటు వచ్చేయండి, మీరు ఇటు వచ్చేయండి. ఆన్సర్ ఏంటి? బ్రౌన్ బ్యాగ్. అది ఇది అసలు నాకు నచ్చేదే ఇది. ఎందుకంటే రెడ్ బ్రౌన్ రెండు మిక్స్ అయి ఉంటాయి. అలా కాదు, ఒకటి బ్రౌన్. వెరీ గుడ్ అమ్మా, నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. అయ్యో పాపం, అయ్యో పాపం, అరే అయ్యో. వండర్ఫుల్, క్లాప్స్, కమ్ ఆన్. ఇప్పటివరకు ఎవ్వరు ఆడలేదు ఇలాగా. నేను రూల్స్ చెప్తున్నప్పుడు చక్కగా స్కూల్ టీచర్ చెప్తే స్టూడెంట్ విన్నట్టు విన్నారు. అదేంటో మొదలెట్టగానే మొత్తం రివర్స్ లో ఆడారు. ఈవిడేమో అక్కడ దాకా వెళ్ళి బెలూన్ తీసుకుని వస్తోంది, ఈవిడేమో ఈ బెలూన్ తీసుకుని అనుకుంటాను లాగా ఇలా ఎగురుకుంటూ వచ్చేస్తుంది. అసలు విషయం ఏంటంటే అమ్మా, అండ్ తిరిగి వచ్చిన తర్వాత డైమండ్ తెచ్చింది మీరు కాబట్టి మిమ్మల్ని ఆన్సర్ చెప్పండి రెడ్ అని ఈవిడ అరుస్తోంది. ఆన్సర్ నువ్వు చెప్పకూడదమ్మా, ఎవరు డైమండ్ తెచ్చారో వాళ్ళని అడుగుతాను నేను. ఓకే, వామ్మో వారనాయను. మీరే ఆడతారా అమ్మా, మీ టీమ్మేట్ పిలుస్తారా? జాగ్రత్తగా వినమ్మా. నువ్వు ఏ డైమండ్ తీసుకొస్తావు? ఇదా, ఓకే. ఎలా వెళ్తావు? బెలూన్. రిటర్న్ బెలూన్ మీద వస్తావా? ఓకే, వచ్చాక నేను అడిగితేనే చెప్తావు కదా ఆన్సర్. ఓకే, ప్రాబ్లం లేదు. మీరు ఏ డైమండ్ తెస్తారు? ఇదా, దీని మీదే వెళ్తారా? రిటర్న్ కూడా దీని మీద వచ్చేయండి, ఎందుకైనా మంచిది, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో బొమ్మ పడుతీలో సెకండ్ వీడియో. తొందరగా వెళ్ళు, మంటి పడిపోతున్నాడు. వెళ్ళు, నీకే తెలుస్తుంది. అమ్మా బాబు బాబు మాకు తెలియక్కర్లేదు. అమ్మ ఎడిపోతున్నారా? చెల్లెమ్మా నా మీద కూడా కోపంగా ఉన్నారా? సో ఇటు ఆలోచిస్తున్నారు, క్వశ్చన్ అడిగాక ఆలోచించండి. ఓకే, వెరీ గుడ్. మీరు చూసిన ఈ వీడియోలో ఎలాగో పొగ తాగడం మనిషి జీవితానికి హానికరం కాబట్టి నాగేశ్వర గారు ఏ కాలుతో సిగరెట్ ఆర్పారు? గో. బెలూన్ ఎగరాలమ్మా. వావ్, నువ్వు ఎప్పటికైనా వస్తావని నాకు తెలుసు.
నువ్వు రాగలవు. సో ఫస్ట్ డైమండ్ మీరు తెచ్చారు కాబట్టి హలో ఈవిడ ఆన్సర్ చెప్తారు ఇప్పుడు. ఓకే ఆన్సర్ రైట్ లెగ్. ఆన్సర్ కుడికాలు. కుడికాలు అంటే రైట్ లెగ్. కుడి అంటే రైట్, ఎడమ అంటే లెఫ్ట్. లెఫ్ట్ ఎడమైనప్పుడు కుడి రైట్ అవుతుంది. లెఫ్ట్ రైట్ అటు ఇటు అయినా కూడా ఎడమ అవుతుంది, లెఫ్ట్. కుడి రైట్ అవుతుంది. ఏదేదైనా రైటే. ఆన్సర్ ఏంటి? రైట్. రైట్. రైట్ లెగ్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి. ఇంకా రండి. ఏం చేస్తాం సార్? చేంజ్ చేస్తా. నష్టపోతున్నాం. ఓకే రండి. ఎంతలో అర్ధ రూపాయి విత్ 100 పాయింట్స్ అండ్ రూపాయి విత్ 300 పాయింట్స్. దేవుడి దయ వల్ల అప్పుడే 2 వీడియోలు అయిపోయాయి, ఇంకా 2 ఉన్నాయి. ఓకే ఎంతో శాంతియుతంగా సాగుతోంది. జాగ్రత్తగా వెళ్ళండమ్మా. ప్రశాంతత. బొమ్మ పడుద్దిలో 3rd వీడియో. వీళ్ళెవరా మన మీద పోటీకి వచ్చుంటున్నారు? మనం డూప్లికేట్, వాడు ఒరిజినల్ రా. ఆహా, అతి చిన్న వయసులోనే ఆ ప్రభువుపై ఎంత భక్తి, ఎంత విశ్వాసము. ఆయనేంటో చూపుతున్నాడు. మనమే కొడదామా, పోలీసులతో తిప్పి కైమా కొట్టిద్దామా అనేమో. తన్ముఖ తల్మా తన్ముఖ తల్మా తన్ముఖ తల్మా. మీరు చూసిన ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎన్ని గిటార్లు ఉన్నాయి? గో. నేనెంతా ఎవరు అన్నారు మరి? రండి పర్లేదు, ఏం కాదు రండి. ఆవిడ తప్పు చెప్పచ్చు, మీరు రైట్ చెప్పచ్చు. ఎస్ ఇట్స్ ఎ సేఫ్ ల్యాండింగ్. వెరీ గుడ్. అడిదిరిగమ్మా, ప్రపంచం అటుంది. ఓకే మేడం ఆన్సర్ ప్లీజ్. 2. ఆయన ఆనందం చూడు. అబ్బా. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. Party, let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 bang. Rara, brother, super weather, let's relax and rock. సో రూపాయి గ్యాంగ్ విత్ 500 పాయింట్స్. లాస్ట్ వీడియో ఉంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో రండి, మీరు ఆన్సర్ చెప్తారు. ఒకవేళ మీరు చెప్పలేకపోయినా నేను క్లూ ఇచ్చేస్తాను. ఓకే మీ చేత ఆన్సర్ నేర్పిస్తా, కానీ మీరు మాత్రం డైమండ్ తీసుకుని రండి, ఫస్ట్ రావాలి. అప్పుడే క్లూ ఇవ్వగలగా. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో లాస్ట్ వీడియో. వచ్చారా? ఇప్పుడే పొయ్యి వెలిగించాను, ఎసరు కాగుతోంది. అదేంటండి ఒట్టి చేతులతో వచ్చారు? సరుకులేవి? మాట్లాడరేంటండి? 1 2 3 అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎక్సర్సైజ్ ఏంటి? మీరు చూసిన ఈ వీడియోలో మీనా గారు కింద కూర్చొని తోముతున్నప్పుడు బకెట్ రంగు ఏంటి? గో. అదేం డైమండ్ ఇవ్వట్లేదు మీరు? అక్కడికి వెళ్ళమన్నారు. నువ్వు తిరిగమ్మా, ప్రపంచం ఎదురు చూస్తుంది నీకోసం. ఇంక చాలా అయిపోయింది, దిగచ్చు. ఆన్సర్ ప్లీజ్. రెడ్ కలర్. నేను ఒప్పుకోను, ఫస్ట్ నేనే వచ్చాను. కాదమ్మా, నువ్వు వచ్చావో లేదో సంబంధం తర్వాత, ముందు డైమండ్ ఆవిడ ఇచ్చింది కదా. సంబంధం లేదు. నేను ఇక్కడుంటే నన్ను దాటి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తున్నా ఆవిడ కదా. ఆన్సర్ ఏంటి? ఎరుపు బకెట్ అన్నాయా? ఎరుపు బకెట్. రైట్ ఆన్సర్. ₹100, 200 పాయింట్స్. సూపర్ మచ్చి సూపర్
భయ్య మీరు ట్రై చేస్తారు ఒకసారి. నేను వచ్చా. Yes. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ రండి. ఓకే వెళ్ళండి. గో గో వెళ్ళండి. సో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇన్ని ఇక్కడితో ఆపేస్తున్నాం. ఇన్ని ₹100 గ్యాంగ్ 300 పాయింట్స్ అండ్ రూపాయి గ్యాంగ్ 500 పాయింట్స్. ఓకే సో ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ అయిపోయాయి. థర్డ్ రౌండ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. సూపర్ ఎనర్జీతో ఆడుతున్నారు. ఇప్పుడు థర్డ్ రౌండ్ ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీ. ఇప్పటివరకు పాపం లేడీస్ బాగా కష్టపడి ఆడారు కాబట్టి ఈసారి బాయ్స్ గెటప్ మార్చుకుని చక్కగా ఏదైనా మంచి స్కిట్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. అండ్ ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. రైట్ హియర్ వి గో. మీ గ్యాంగ్ లో గెటప్ వాళ్ళు ఇటు, మీ గ్యాంగ్ లో స్కిట్ లో ఉన్న వాళ్ళు ఇటు. థర్డ్ రౌండ్ జంబలకడి పంప. సో ₹100 గ్యాంగ్ అదర కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి డైరెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్. సో ఇంతకీ ఏం స్కిట్ చేయబోతున్నారు? ఒక మంచి స్కిట్. ఏ వావ్. టాపిక్ ఏంటి? ప్రశాంతత. ప్రశాంతత గురించి ఒక స్కిట్ చేయబోతున్నారు. Super. వెరీ గుడ్. క్లారిటీ ఆవిడకుంది, మనకు రావట్లేదు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే అంగీలే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే ఈ మాత్రం చమక్క లేకపోతే మమ్మల్ని ఎవరు చూస్తాడండి? అందుకే ఇలాంటి చమక్కని పెట్టుకున్నాను, టపక్కని చూస్తారు. లేకపోతే ఛానల్ మార్చేస్తారు. ఒలే నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవచ్చు. కసకు కిసకు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి వేదావా? వస్తే అది 5,000 ఉంచుకుంటాను. ఉంచుకుంటా. నిన్ను కాదు, డబ్బుల్ని. ఈ అమ్మాయిలందరూ అంతే, డబ్బులు మాత్రం ఉంచుకుంటారు, మమ్మల్ని మాత్రం ఏమీ లేదు. అమ్మా అబ్బా, ప్రోగ్రామ్ లోనే కిక్ కాదండి, ఈ నీటిలో కూడా ఏదో కిక్ ఉన్నట్లుంది. చిచి, ఇదేంటిది? ఇది పట్టుకున్నా. హాయ్, హలో, నమస్తే, వనక్కం, గుడ్ ఈవినింగ్. వనకం ఎవరు? ఎందుకంటే ఏసీ లేదు కనుక. ఏసీ ఉంది కానీ ఏసీ లేదు. పంచి 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 పంచి, ఎవరు నవ్వట్లే. నా పేరు హిప్నో గణపతి అండి. హిప్నో అంటే ఏ హిప్పోటమస్ ఇప్పేయడమే కాదండి, హిప్నాటిజం. అది బ్రేక్ డాన్సర్ ఎదవా. ఎవరదే? ఇక్కడ హిప్నాటిజం గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో అందరికీ కావాల్సింది ప్రశాంతత. ఎందుకంటే మనం తినుతున్నటువంటి ఫుడ్ అలాంటిదే, పడుకునే బెడ్ అలాంటిదే. ముఖ్యంగా ఈ ప్రశాంతత గురించి నేను 4 మాటలు చెప్దాం అనుకుంటున్నాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మైక్. హలో, మైక్ చెక్. 1 2 3. హలో లో బెట్ లో లో హలో హలో అప్ హలో హలో. ఓకే, ఎంత ఇంతవరకు మైక్ ఆన్ లో లేదా? ఆన్ లో లేదు. మైక్ పని చేయట్లేదో కూడా చూసుకొని. ఇలాంటి వాళ్ళే అందరూ కూడా మధ్యలో వస్తుంటారండి, మనకి చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంటారు, అనవసరమైన మాట్లాడుతారు. వాటిని పట్టించుకోవద్దు. మనం ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉండాలండి. మనం ప్రశాంతంగా ఉండాలంటే వీటిని ఏమి పట్టించుకోవద్దండి. కార్యక్రమంలో జనరల్ గా ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అయితే మనం ప్రశాంతంగా ఉండాలంటే మనం అందరం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు మూసుకొని చాలా చక్కగా గాలిని పీల్చుకోవాలండి. అంటూ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పాలి? ఆయనకి ఎన్నిసార్లు చెప్పాలి? మైక్ పెట్టుకో, ఇట్లా సరిగ్గా పెట్టు, సరిగ్గా పెట్టుకో, ఇంకా దగ్గర పెట్టు, పెట్టు. ఇప్పుడు మాట్లాడు. మనం అందరం ప్రశాంతంగా మాట్లాడుతుంటే ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ ఉమ్ము పడుతుంది మొహాన్ని వచ్చి. మాట్లాడాలి, మాట్లాడతాను, ఉమ్ము ఇవ్వకూడదు మైక్ లో. రైట్, నేను ఇక్కడ స్పీచ్ ఇస్తున్నా, నువ్వు మధ్యలో రావద్దు. స్పీచ్ ఇస్తున్నావా? స్పీచ్ ఇస్తున్నావు, వాన చల్లు పడినట్టు నీ ఉమ్ము పడుతుంది జనాల మీద. ప్రశాంతత సరే గాని, ఇదిగో మైక్ ఇలా పెట్టుకొని మాట్లాడితే వర్కౌట్ అవ్వదు గాని, కొంచెం ఇలా మైక్ పెట్టుకొని ఒంగో అని మాట్లాడాలి. ఒంగోనేంట్రా?
ఏంట్రా? నా దగ్గర మైకులు ఇలాగే ఉంటది బాబు, ఫార్మెట్ సిగ్నల్స్ అందిస్తావు, వంగోపోతే ఇలా వంగో అని మాట్లాడాలి, లేకపోతే నీ స్పీచ్ వినపడదు వాళ్ళకి. ఇప్పుడు అట్టు లోపల కానీ వంగో. ఇది స్పీడ్ బ్రేకర్ రా. ఎందుకు పెంచా స్పీడ్ బ్రేకర్ లో? అవసరం స్పీడ్ బ్రేకర్ పెంచడం. ఓ వచ్చేస్తారు స్పేస్ లో స్పీచ్ ఇచ్చేద్దామని. వంగో వంగో. ఇది బాగుంది, ఇప్పుడు సిగ్నల్ బాగా వస్తుంది, మాట్లాడు. ఒరేయ్ ఇలా కూడా మాట్లాడతారా? కార్యక్రమంలో ముఖ్యంగా ఇలాంటివన్నీ వస్తుంటాయండి. కానీ మనం అందరం కూడాను ప్రశాంతతగా ఉండాలి. ఇలాంటివన్నీ పట్టించుకోకూడదండి. ఎవరు ఏం చెప్పినా, ఎవరైనా వచ్చి మనకి కొట్టినా మనం చాలా ప్రశాంతంగా మాట్లాడాలండి. ప్రశాంతత అండి. మనం ఎప్పుడు కూడా చాలా హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలి. ఎవరు వచ్చి మనకి కొరికినా సరే మనం అయిపోయింది, నాకు నేను కొరుక్కున్నాను, నేను ప్రశాంతంగా ఉన్నాను, నువ్వు మాత్రం రావద్దు, చెప్పు తీసి కొడతాను. నువ్వు వేసుకున్న షూ ఆటో లేదు, కారులో వచ్చా, మళ్ళీ ఆటో. ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే మన యొక్క ఫుడ్ అలాంటిది, మన యొక్క బెడ్ అలాంటిది. హలో 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 అప్పారావు, ఏందయ్యా ఏం చెప్పు. సరే ఏంటండి మీకు కూడా ఫోన్ మాట్లాడుకుని ఎవరు? ఇక్కడ ఫోన్ వచ్చింది నాకు. ఇక్కడ ఫోన్ వస్తే ఇక్కడే మాట్లాడతారా? ఇల్లు అక్కడికి వెళ్ళి మాట్లాడరా? ఏమయ్యా ఎవరండి? సార్ మీరు చెప్పండి సార్, న్యాయం చెప్పండి మీరు. సార్ ఇప్పుడు ఇక్కడ ఫోన్ వచ్చింది అనుకోండి, అమీర్పేటలో అనకాపల్లి వెళ్ళి మాట్లాడతాం సార్ మనం. వెళ్ళి రూమ్ లో మాట్లాడుకో. అక్కడ సిగ్నల్ కూడా లేవు. సిగ్నల్ కూడా లేదా? ఇక్కడ బాగా సిగ్నల్ వస్తుంది. హలో, చాలా ప్రశాంతంగా హాయిగా మనం ఉండాలంటే కొన్ని ఏర్పాట్లు కూడా మనం చేసుకోవాలండి. ఏం సార్ అది? ఇలాంటి ఏర్పాట్లు ఇప్పుడు మేము చెప్తామండి. చెప్పండి. దీని మీద మనం ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి వచ్చినప్పుడు ఏంటో చెప్పు. వాళ్ళ మీద మనం మెడిటేషన్ చేయాలండి. మెడిటేషన్ చేసేటప్పుడు మనకి కింద యాక్చువల్ గా యోగా చేసేటప్పుడు మ్యాట్ వేసుకోవాలంటారు, లేదా పులిచర్మం వేసుకోవాలనుకుంటారు. ఇలాంటి వ్యక్తులు ఉండేటప్పుడు కూడా నేను పనిష్మెంట్ ఇవ్వాలంటే కొట్టక్కర్లేదురా, నీ మీద కూర్చుంటే నేను చాలరా. ఆనంద్ లేనిది ఆనంద్ ఎంత ప్రశాంతంగా ఉంది. ఎవడరా నువ్వు? ఇక్కడ సెలబ్రిటీ 5 నిమిషాల్లో ఇస్తాను ఫోను అని చెప్పి అది ఫోన్ మాట్లాడుతూనే ఉన్నానండి వారం రోజుల నుంచి. మాట్లాడుతున్నా పిల్లలకి మాట్లాడుకోవాలి. మీకు ఒకటే పని ఉందా సార్? మాట్లాడాలి. నా పిల్లానికి దూరం చేసావు కదరా నువ్వు. మరి మంచి నాటు సారా నీ చూపు ముందు మన దూడు నీకు ఎవరు సాటి లేరు. ప్రశాంతంగా ఉండండి. ఓకే, ప్రశాంతత. ఈ స్కిట్ చూసాక నాకు చాలా ప్రశాంతత. వెరీ గుడ్, వెల్ డన్. సో ₹1 పరిస్థితి ఇలా ఉంటే ఏంటి? ₹1 పరిస్థితి ఇలా ఉంటే రూపాయి పరిస్థితి ఏమవుద్దో టెన్షన్ గా ఉంది నాకు. రూపాయి ఏముండదు. అవునా? ₹1 కదండి స్టార్టింగ్, ఏదైనా దేనికైనా బేసిక్. హాఫ్ ఉంటే ఫుల్. ఏంటి హాఫ్ ఉంటేనే కదా సార్ ఫుల్. ఇంకా 6.5 కూడా అవ్వలేదు నాన్న, నువ్వు అప్పుడే మొదలెట్టక అలాంటివి. ఓకే, సో రూపాయి గ్యాంగ్ ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఇంతకీ మీరు ఏం స్కిట్ చేయబోతున్నారు? బస్ స్టాప్ లో మామూలుగా కామన్ గర్ల్స్ బాయ్ ఎలా ఉంటారు ఏంటి అన్నది. బస్ స్టాప్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంటారు? సెలబ్రిటీ. ఓ సెలబ్రిటీ బస్ స్టాప్ కి వస్తే అబ్బా చంపేశారు.
వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మీకు కదా ఆడియన్స్. గంట కొట్టినాక ఓరి నాయనో వేడి పుట్ట ఒంటిలోన ఏటి చెయ్యనో కిట్టులోకి రారా ఎదవా, నేను డాడీని. డాడీ నువ్వేంటి చిరంజీవి గారు కదా? ఎదవ పంచలే మాకు చెప్పు తగ్గుద్ది. ఓకే ఓకే చెప్పు. డాడీ ముందు బయటకెళ్ళి ఒక మందు బాటిల్ సిగరెట్ ప్యాకెట్ తీసుకురా. డాడీ నేను సెలబ్రిటీ డాడీ. స్టార్. నువ్వు సెలబ్రిటీ ఏంటిరా, స్టార్ ఏంటి? నేను సూపర్ స్టార్ ఇక్కడ. కృష్ణ గారు సూపర్ స్టార్. మళ్ళీ పని చేసావా? డాడీ సాయి వైన్స్కి వెళ్ళండి డాడీ. సాయి వైన్స్ వేయకుంటే ఆ పక్కన నా అజయ్ వైన్స్ వెళ్ళరా. డాడీ నా వల్ల కాదు డాడీ, స్టార్ డాడీ. అంటావేంట్రా? అన్నిసార్లు కృష్ణ గారు లాగా కొత్తగా డాడీ. మరి నువ్వు స్టార్ అయినప్పుడు నేను సూపర్ స్టార్ అన్నాను కదరా. సూపర్ స్టార్ కృష్ణ గారు కాదు డాడీ. వెళ్ళారా? ఓకే డాడీ. ముందు వెళ్ళి తీసుకురా. ఓకే డాడీ మీరు వెళ్ళండి. నేను అమ్మ జీవితం స్టార్ ని సెలబ్రిటీని నేను ముందు అట్లీస్ట్ బైక్ కూడా లేదు. బస్ స్టాండ్కి వచ్చు. బస్ స్టాండ్ నేను ఎవడం గుర్తుపడితే పరుగు పోద్ది. ఇది బస్ స్టాండ్. సెలబ్రిటీ సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే. సెకండ్ ఇయర్ సార్. సెకండ్ ఇయర్. బాగున్నాను సార్. బాగున్నానయ్యా. సార్ మీరు ఇంతకు ముందు ఇంకా బాగుండేవారు సార్. పని చేసావు నాకు? లేదు సార్, ప్యాంట్ వేసుకున్నా సార్. ఒక ఫోటో కావాలి సార్. ఫోటో? ఒక ఫోటో. ఫోటో నేను ఇవ్వనయ్యా సార్. నేను ఫోటోలు ఇవ్వను, మానేశాను. ఒక్క ఫోటో సార్. సెలబ్రిటీ మీరు, ఫ్యాన్ నేను. నా కోసం ఒక ఫోటో సార్. నువ్వు అడుక్కుంటున్నావు, ఆర్డర్ వస్తున్నావా? కామెడీ సార్, నవ్వండి సార్. సార్ అక్కడ ఎందుకు సార్ ఇలాగా మీరు? సరే ఏం కావాలి? ఫోటో సార్. ఫోటో కావాలి అంతే కదా? ఫోటో ఇస్తే వెళ్ళిపోతావు కదా? వెళ్ళిపోతాను సార్. ఇదిగో నా పాస్పోర్ట్ ఫోటో పట్టుకో. అమీర్పేట జోక్ ఇది. బాబోయ్ అక్కడ ఎందుకయ్యారు సార్ ఇలాంటివన్నీ? ఇది అమీర్పేటరా? ఇది అమీర్పేటే సార్. ఎవరు సార్ ఇలా? ఫోన్ ఎవడరా? ఫోన్ మీ ఫోన్ లో నాతో మీరు సెల్ఫీ దిగుతారా? నా ఫోన్ లో కదా, నీ ఫోన్ అది. రే ఒక ఫోటో కావాలి. ఒక సెల్ఫీ సార్. సెల్ఫీ కావాలి కదా నీకు? రెడీ? రెడీ సార్. ఓకే. ఏంటి రాటేలేమంటారు? సెల్ఫీ అన్నావు కదరా? సెల్ఫీ నేను మీతో దిగుతా అని చెప్పలేదు సార్. మరి స్టార్స్ దిగాలన్నావు కదా? సెలబ్రిటీతో సెల్ఫీ కాదు సార్ అడిగింది. మరి సెలబ్రిటీతో నేను ఫోటో తీపించుకోవాలి. ఎర్రు కనిపిస్తున్నా నేను? లేదు సార్. ఏంట్రా? ఏంట్రా బయట మా నాన్న తిట్టి బయట నువ్వు గెట్ అవుట్, గెట్ అవుట్. ఏంటి నా జీవితం అయిపోయింది. హాయ్. మీరు నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఉత్తరేకుల సీరియల్ లో మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇంకా చాలా పెద్ద ఫ్యాన్స్. ఇంకో మీ అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా నా ఫ్యాన్సేనా? మీ సీరియల్ అంతా చెత్త సీరియల్ ఇది లేదంటారండి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటంటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందా
మిమ్మల్ని చూస్తుంటే నాకేచ్చంది సిగ్గు. ఏంది ఇదే రోడ్డు మీద? సిగ్గు నీకేడు ఏంట్రా? మీ ఇద్దరు చేసుకుంటే నీకు సిగ్గు ఏంటి? అయినా నా ఫ్యాన్ ఈ అమ్మాయి. ఏంటో నీకేమైందిరా దామి చేస్తే? ఎవరు చెప్పలేదు నేను అది. ఎవరు? ఇది నా ఫియాన్సీ. ఏన్సీ? ఫ్యాన్సీ కొట్టు కాదురా, ఫియాన్సీ. నేను పెళ్లి చేసుకుపోయే అమ్మాయి. ఏంటి ఒక్క ఫోటో శ్రీ. ఎవరితో? లవర్ పట్టుకుని ఫోటో దిగుతాను. శ్రీ వద్దు. ఎప్పుడన్నా ఇంట్లో నా ఫ్యాన్స్ ఒక్క ఫోటో శ్రీ. ఎవరితో? ఎవరితో? నాతో 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 శ్రీ. ఇట్లా చెప్పు శ్రీ. మంచోడు శ్రీ. వద్దు శ్రీ. ఫ్యాన్ శ్రీ నాకు. చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా అద్భుతంగా జరిగింది. ఏంటో ఇది? వాళ్ళ ఫ్యాన్సీ మనం ఏం చేయకూడదు. నేర్పిస్తావా? వెరీ వెల్ డన్, సూపర్. యాస్టీ షూటింగ్ జరుగుతున్నట్టే ఉంది. స్కిట్ చాలా బాగా జరిగింది. సో స్కోర్ల విశేషాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెరీ గుడ్, సూపర్, బాగా చేశారు, వండర్ఫుల్, చాలా బాగా వచ్చింది స్కిట్. హై, స్కిట్ భలే వచ్చింది. ₹1 గ్యాంగ్, ప్రశాంతంగా ఉంది మీ స్కిట్. ఎస్, కొట్టుకోవద్దు అలా. బాగా క్లారిటీ కూడా ఉంది మీ స్కిట్ లో. రైట్, 300 పాయింట్స్. అండ్ ₹1 గ్యాంగ్ బానే వచ్చింది, పర్లే. ఆ బస్ స్టాప్, సెల్ఫీ, సెలబ్రిటీ, పక్కోళ్ళ ఫియాన్సీ నలుగురు చేశారు. వాళ్ళకంటే 300 ఇచ్చాను, మీకు నేను 300 కంటే ఇవ్వలేదు. సో మీకైతే 300 ఇచ్చాను, వాళ్ళకి మాత్రం 300 ఇచ్చాను. సో ₹1 గ్యాంగ్ 600 పాయింట్స్ అండ్ ₹1 గ్యాంగ్ 800 పాయింట్స్. లాస్ట్ రౌండ్ నలుగురు కలిసి మేము ఇచ్చే టాస్క్ ని ఫినిష్ చేస్తారు 90 సెకండ్స్ లో. ఏ టీం బాగా ఆడితే వాళ్ళే వాళ్ళ విన్నర్స్ అవుతారు. సో ఆల్ ది బెస్ట్. ₹1 అండ్ ₹1. లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్. కాస్కోన వాస్కోడి గామా. ఓకే, కాస్కోన వాస్కోడి గామాలో 90 సెకండ్స్ టైం ఉంది మీకు. మీ నలుగురు ఒకేసారి ఆడతారు. ఓ ట్రైన్ లో లైన్ లో నుంచుని ఈ తెల్లగీత వెనకాల ఉంటారు. ఒక్కొక్కళ్ళు బెలూన్లు పట్టుకుని రెడీగా ఉంటే ఫస్ట్ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ స్టూల్ ఉంది కదా, ఆ స్టూల్ మీద కూర్చుంటారు. అది గట్టిగా ఉంటుంది కదా బల్ల, అందుకని దెబ్బ తగులుతున్నాయని చెప్పి బెలూన్ పెట్టుకుని దాని మీద కూర్చుంటారు. ఓకే, బెలూన్ పేలుతుంది. ఒక్కొక్క బెలూన్ పేలినప్పుడు 100 పాయింట్లు వస్తాయి. మీరు పేల్చి ఇటు రిటర్న్ వచ్చినప్పుడు ఇంకోళ్ళు బయలుదేరి వెళ్తారు. రైట్, అక్కడ పేల్చిన వ్యక్తి ఈ లైన్ లోపలికి వచ్చాక ఇక్కడి నుంచి ఇంకో వ్యక్తి బయలుదేరి వెళ్తాడు. సో పేల్చాలి, తొందరగా వచ్చి లైన్ దాటాలి, అప్పుడే నెక్స్ట్ వ్యక్తి బయటకు వెళ్తాడు. ఇలా ఆర్డర్లో నలుగురు వెళ్ళి పేల్చుకొస్తారు. 90 సెకండ్స్లో ఎన్ని బుడగలు పేలితే అన్ని 100 పాయింట్స్ మీ అకౌంట్లోకి వస్తాయి. వాళ్ళకంటే మనం 2 తక్కువ ఉన్నాం, 2 బుడగలు ఎక్కువ పేలిస్తే అయిపోద్ది. ఓకే రండి, ఇంజిన్ ఎవరు, బోగీలు ఎవరు, రండి. ఓకే, హియర్ వి గో. 3, 2, 1, go. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో స్పీడురా. మనసుల్లే సాధించే తంత్రంలో కన్నా స్పీడురా. పాండు గుండు కన్నా సూపర్ ని మాటలో రైనోడు డైనమైట్ కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడు స్పీడున్నోడు.
టైమ్ అప్. సో ఇంజిన్ లో పార్ట్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఇప్పుడు 90 seconds లో 11 బుడగలు పేల్చారు మీరు. 1100 points. సో మీ టోటల్ స్కోర్ 1700 అయింది. సో వాళ్ళ టార్గెట్ 1800. అంటే 90 seconds లో మీరు 10 బుడగలు పేలిస్తే మీరు గెలుస్తారు, 10 కంటే తక్కువ పేలిస్తే మీరు గెలుస్తారు. రైట్? 90 seconds టైం, 10 బుడగలు మీ టార్గెట్. హియర్ వి గో. అవుద్దా? ఓకే. 3, 2, 1 go. సునామీదైన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడ్. సునామీదైన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషులే గెలిచేటి నాట్ కౌంట్. అతను రాకముందే బయలుదేరారు. అది కౌంట్ ఉండదు. గుండు కన్నా సూపర్ ని మాటలో స్పీడు. రైనోడు డైనమైట్ కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడు. స్పీడున్నోడు ఓకే, టెన్షన్ ఏం పడద్దమ్మా, అన్ని మైనస్ చేస్తాం. సో తీసేయాల్సిన బెలూన్లు తీసేసిన తర్వాత చాలా వైలెంట్ గా ఆడారు మీరు. బెలూన్ ని తిడుతున్నారో మరి స్టూల్ ని తిడుతున్నారో తెలియదు కానీ బాగా ఫ్రస్ట్రేషన్ లో పేల్చారు బుడగలి. నాకు ఆ పెయిన్ అర్థం అవుతుంది. సో ఇప్పుడు తీసివేతలన్నీ తీసేసిన తర్వాత ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ జరిగిన తర్వాత మీరు పేల్చాల్సింది 10 బుడగలు, కానీ మీరు పేల్చినవి 12 బుడగలు. 1200 points. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కాలో తేలేలా. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హాయ్ హూలా లా. సో రూపాయి గ్యాంగ్ 12 బుడగలు తీసుకొచ్చారు అండ్ 1200 points యాడ్ చేసుకుని మీ టోటల్ స్కోర్ ఇప్పుడు 2000 అయింది. కంగ్రాచులేషన్. సో ఇవాల్టి విన్నర్స్ రూపాయి గ్యాంగ్ అండ్ మీతో పాటు సూపర్ గా ఆడారు అర్ధ రూపాయి గ్యాంగ్. 1700 points. కమ్ ఆన్. హూలా లా 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 నీతోనే హూలా లా నీ వల్లే ఏ మేఘాలో తేలేలా. హూలా లా ఆనే నీతో హూలా లా నీ వల్లే హాయ్ హూలా లా. కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ అండ్ కలాంజలి తరఫు నుంచి గిఫ్ట్ వాచర్స్. బాగా షాపింగ్ చేయడమా. థ్యాంక్ యూ. వెరీ గుడ్. అండ్ మీకు కూడా ఈటీవీ ప్లస్ నుంచి కంగ్రాచులేషన్స్. వెల్ ప్లేడ్. అండ్ మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఇన్ మీ కెరియర్స్. బీభత్సంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ఓకే, మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే